शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, ప్రథమంగా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? ఈ గ్రహస్థితి అనుకూలంగానే 12 రాసుల వారికి ఫలితాలు ఉంటాయి కనుక ఈ ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సెప్టెంబర్ 17వ తారీఖు వరకు సూర్యుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కన్యారాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కన్యారాశిలో సంచరిస్తున్నాడు. ఇక కుజుడు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. ఇక బుధుడు 7వ తారీఖు వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కన్యారాశిలోకి ప్రవేశించి 26వ తారీఖు వరకు కన్యారాశిలో ఉంటున్నాడు. 26 తర్వాత మళ్ళీ తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మాసం చివరిలో తులారాశిలో 4 రోజులు సంచరిస్తున్నాడు. ఇక గురు భగవానుడు 2 జూన్ నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు గనక ఈ సెప్టెంబర్ మాసం లోపల కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 2 సెప్టెంబర్ నుండి తులారాశిలోకి ప్రవేశించి మాసం మొత్తం కూడాను తులారాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్వరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా సెప్టెంబర్ మాసంలో ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ రాశుల్లో సంచరిస్తున్నాయి. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మాసంలో పురుషులకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితి మూలకంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని గనక చూసినట్టయితే, సూర్యుడు జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు మట్టుకు 11, 12వ స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే 18వ తారీఖు వరకు 11వ స్థానంలో చాలా అనుకూలంగా ఉన్నాడు. తదనంతరం 12 స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 1, 2, 3 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు 12 స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు 8వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 7వ స్థానం ప్రతికూలం, కేతువు జన్మస్థానంలో ప్రతికూలం. ఈ విధంగా ఈ గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. ఈ స్థానాల్లో సంచరిస్తున్నటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, ప్రారంభంలో సూర్యుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు కనుక మన వ్యక్తిత్వము, మన సహజమైనటువంటి ఒక నేచర్ పైన ఆ సూర్యుడి యొక్క ప్రభావం ఉంటుంది. కనుక మీరు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరము. ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి కానివ్వండి, లేదా ఆఫీసులో నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళకే కానివ్వండి, కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి కనుక వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆదాయము పెరిగినప్పటికీ ఖర్చులు కూడాను ఒక పక్కన బాగా ఫోర్స్డ్గా ముందుకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కుజుడి యొక్క సంచారం మూలకంగా 18వ తారీఖు వరకు చాలా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఒక పక్కన అంటే మీరు అనుకున్నవి నెరవేరే అవకాశాలు ఉన్నాయి కుజుడి మూలకంగా.
అయితే మీరు ఇక్కడ ఒక ప్రయత్నంగా మీరేంటంటే ఆవేశము, కోపము తగ్గించుకున్నట్టయితే చాలా విషయాలలో మీకు మంచి జరుగుతుంది. విదేశీ ప్రయాణాల మూలకంగా ఖర్చులు కనబడుతున్నాయి. ఇకపోతే వ్యాపారస్తులకు శుభకాలం. ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఒక నిర్ణయాత్మకమైనటువంటి ధోరణిలో మీరు ముందుకు వెళ్తారు. మాట తీరుతో కొన్ని కార్యక్రమాలు, కొన్ని వ్యాపారాలు మీకు లాభిస్తాయి. ఇక రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. కుటుంబం యొక్క సహకారం మీకు లభిస్తుంది. అంటే భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సహకారంతో మీరు మంచి నిర్ణయాలను సకాలంలో తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఇంటి లోపల కొన్ని ప్రయత్నాల పూర్వకంగా పిల్లల యొక్క వివాహాది శుభకార్యాల విషయంలో మీరు చేసేటువంటి పనుల లోపల కొంత కలిసి వస్తుంది. గురువు ముఖ్యంగా ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ద్వాదశ స్థానం ప్రతికూలమే అయినప్పటికీ శుభమూలకంగా మనకు ఖర్చు చేయిస్తాడు అనేటువంటి ఒక శాస్త్ర ప్రతీక ఉంది కాబట్టి శుభకార్యాలు జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, సాహిత్యంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి బాగా అనుకూలిస్తుంది. అయితే శని మూలకంగా ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడాను ఒక పక్కన కనబడుతుంది. కనుక ఎట్టి పరిస్థితి లోపల కూడాను ఆరోగ్యం పైన మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సెప్టెంబర్ మాసంలో సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు, ఇక పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు కూడాను కొంత జాగ్రత్తగా ఉండండి. అపార్థాలకు తావివ్వకుండా పార్ట్నర్స్తో మీరు అన్ని విధాలుగా చర్చించి ఒక కాంక్లూజన్కు వచ్చిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. అది ఒక రకంగా వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అభిప్రాయ భేదాలు రాకుండా కూడాను మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు అలాంటి జాగ్రత్తలు తీసుకోండి. ఓపిక, వినయము మీరు పాటించినట్టయితే చాలా విషయాలలో మీకు గౌరవము పెరుగుతుంది. సమాజంలో మంచి స్థితిలోకి వస్తారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి మట్టుకు కొంత అనుకూలమైనటువంటి కాలం. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, కొత్త బిజినెస్ ప్రారంభించేటువంటి అవకాశం కనబడుతుంది. ఇకపోతే వివాహమైనటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సెప్టెంబర్ మాసంలో ఓర్పు అనేటువంటిది మీకు శ్రీరామ రక్ష. కాబట్టి మీరు ఎంత సహనంతో ఉన్నట్టయితే అంత మేరకు విజయాలను మీరు పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. పిల్లల ద్వారా మీకు ఆనందం కనబడుతుంది. ఈ సెప్టెంబర్ మాసంలో ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉన్నప్పటికీ కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కొన్ని నష్టాలను మీరు అధిగమించేటువంటి అవకాశం ఉంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరము. ఆరోగ్యపరంగా శ్రద్ధ చాలా అవసరము. పని ఒత్తిడి మూలకంగా మీరు నిర్లక్ష్యం చేసే సూచనలు ఉన్నాయి. వర్క్ ప్రెషర్ పెరుగుతుంది. స్నేహితుల సహకారం లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాలలో మీరు పాల్గొనే అవకాశం బాగా కనబడుతుంది. కాబట్టి ఓవరాల్గా మీరు చూసినట్టయితే ఈ సెప్టెంబర్ మాసము సింహరాశి జాతకులకు, ప్రత్యేకంగా పురుషులకు, మీరు కొంత కోపాన్ని నియంత్రించుకున్నట్టయితే విజయానికి మీరు దగ్గరగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొదటి 2 వారాలు మీకు బాగా కలిసి వస్తాయి. 3-4 వారాలు కొంత సామాన్యంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫలితాలను, ఈ విశ్లేషణను మీరు ఉపయోగించుకున్నట్టయితే చాలా విషయాలలో మంచి ఫలితాలను పొందుతారు. గోచార ఫలితాలను సాధారణంగా జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి పరంగా ప్రస్తుతము ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, తదనుగుణంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయం పైన మనం కాన్సన్ట్రేషన్ చేసి తదనుగుణంగా ఫలితాలను చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలు సూర్య భగవానుడు. సూర్యుడు ప్రధానంగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక గ్రహము. సూర్యనారాయణుడి మూలకంగా మనకు శారీరక సౌఖ్యము కలుగుతుంది. అలాంటి రవి రారాజు ప్రతికూలంగా ఉన్నప్పుడు సాధారణంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు
తలెత్తుతాయి. దాన్ని నివారించుకోవడానికి ఆ సూర్యుడి యొక్క అనుకూలత, అనుగ్రహము మనకు కావాలి. దానికి మనం ఏం చేయాలి అనంటే, ప్రతినిత్యం కూడాను స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నమస్కారం చేయండి. సూర్యుడికి కేవలం నమస్కారం చేయడం మూలకంగానే సూర్య భగవానుడు సంతృప్తి చెంది మనను అనుగ్రహిస్తాడు. నమస్కార ప్రియో భానుహు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి కేవలము మీరు సూర్యుడికి స్నానానంతరము 12 సార్లు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేసుకోండి, మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అదేవిధంగా మూలమంత్రాన్ని జపించండి. మూలమంత్రం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. 3 సార్లు సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం చేయండి. అర్ఘ్యప్రదానం అంటే నీళ్లు వదలడం సూర్యుడికి. అది చేసినట్టయితే మీకు చాలా అనుకూలత కలుగుతుంది. ఆదిత్య హృదయాన్ని స్తోత్ర పారాయణం చేయండి. సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అన్ని విషయాలపైన కూడాను ఆరోగ్యము ఒక ప్రభావితం చేసేటువంటి అంశం. అన్నీ ఉన్నప్పటికీ ఆరోగ్యం మనకు సహకరించినట్టయితే వాటిని మనము అనుభవంలోకి తీసుకోలేము. డబ్బు ఉన్నప్పటికీ, చదువు ఉన్నప్పటికీ, హోదా ఉన్నప్పటికీ, ఎన్ని ఉన్నా కూడాను ఆరోగ్యం ప్రధానం గనుక సూర్య భగవాను మీరు సంతృప్తి చేసుకోవడము, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడం చాలా అవసరము. అదేవిధంగా కుజుడి యొక్క ప్రభావం కూడాను బాగా ఉంటుంది జాతకులపైన. గోచార రీత్యా అర్ధాష్టమ స్థానము, అష్టమ స్థానము, ద్వాదశ స్థానము ఇలాంటి దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో అనవసరమైనటువంటి కలహాలు, విద్వేషాలు, మధ్యవర్తిత్వం వహించడం మూలకంగా వచ్చేటువంటి ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడాను కుజుడి మూలకంగా తలెత్తేటువంటి సూచనలు బాగా ఉంటాయి. కాబట్టి కుజుణ్ణి మీరు అనుగ్రహము చేసుకోవాలి. ఆ కుజ భగవానుని యొక్క అనుగ్రహం మీకు కావాలి అనంటే సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం మూలకంగా మీకు మీ లోపల ధైర్య సాహసాలను ఇస్తూ అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా మిమ్మల్ని కాపాడుతాడు. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంతేకాకుండా మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక ప్రధానమైనటువంటి గురుగ్రహము అన్ని విషయాలపై ప్రభావాన్ని చూపించేటువంటి ఆ గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను సేవించండి. తండ్రి యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోండి. ఆయనకు కావలసినటువంటి సపర్యలను చేయండి. తల్లి యొక్క ఆరోగ్యాన్ని తెలుసుకోండి. ఆమెకు కావలసినటువంటివన్నీ కూడాను మీరు సమకూర్చే ప్రయత్నాలు చేయండి. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహమే గురువు యొక్క అనుగ్రహము. తల్లిదండ్రులకు నిత్యం కూడాను మీరు పాదాభివందనం చేయండి. తద్వారా వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ప్రథమ గురువులు తల్లిదండ్రులు. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రను పఠించండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. మూలమంత్రాన్ని చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక శనీశ్వరుడు ప్రధానమైనటువంటి గ్రహము. అన్ని ఆటంకాలకు, ఆలస్యానికి, విఘ్నాలకు కారణమైనటువంటి వాడు శనీశ్వరుడు. ఎక్కువ రోజులు ఉంటాడు ఒక రాశిలో. కాబట్టి ఆ శనీశ్వరుడి యొక్క ప్రభావం మన పైన ఉండడం చాలా సహజం. కాబట్టి దుస్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో ప్రత్యేకంగా శని విషయమై హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదవండి.
ఆంజనేయ స్వామిని దర్శించండి. ఆంజనేయ స్వామి మూలకంగా మీ లోపల ఆలస్యము ఎంత కలిగినప్పటికీ, ఎన్ని విఘ్నాలు మీకు తలెత్తినప్పటికీ, మీ లోపల ధైర్యము, సాహసము, ఏకాగ్రత, పట్టుదల నిలిపేటువంటి అవకాశాలు ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు కలుగుతుంది. కాబట్టి ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామిని దర్శించుకోండి, అమ్మవారిని దర్శించుకోండి, గణపతిని స్మరించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా ఉద్భవించేటువంటి దుష్ఫలితాలు అన్నీ కూడాను దూరమవుతాయి. భగవంతుడి యొక్క అనుగ్రహము, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మూలకంగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి ఆచరించండి. శుభం.